చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న పెద్ద ఎత్తున మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకి సప్పట్లు కొట్టురి. ఎందుకంటే మీ గెలుపులో బయట ఉన్న వాళ్ళు ఉండరు. ఈ సప్పట్లు అన్నీ బయట ఉన్న వాళ్ళకి వినిపించాలి. మా మీడియా వాళ్ళు కూడా తీసి బయట ఉన్న మా కార్యకర్తలకు నాయకులకు చూపించాలి. గట్టి కొట్టురి, ఇంకా గట్టి కొట్టురి, ఇంకా గట్టి కొట్టురి. సీటీలు రావానే కొడంగల్ వాళ్ళకు సీటీలు కొట్టారేమా? ఇప్పుడు నమ్మకం వచ్చింది. బయట ఉన్న వాళ్ళకు కూడా సంతోషమైంది. మీరు అందరు సీటీలు కొట్టి ఈ గెలుపును ఒక పండుగలాగా చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు పిదసాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరం
విద్యా వైద్యాన్ని అందించి ఈరోజు మనము ఉన్నతమైన నాణ్యమైన సేవలను ఈరోజు మనం ప్రజలకు అందించాలి. ఈరోజు నేను ఒకవేళ సమయం పూర్తి స్థాయిలో మీ దగ్గరికి రాలేకపోయి ఉండొచ్చు, కానీ నాకు తెలియని విషయం లేదు. 10 సంవత్సరాలు గెలిచినా ఓడినా మీ మధ్యలోనే ఉండి ప్రతి గ్రామం తిరిగిన, ప్రతి గ్రామం పేరు, ప్రతి తండా పేరు, ఆ గ్రామంలోనూ ఆ తండాలోనూ ఏ పార్టీకైనా మీరు పని చేసినా ఆ పార్టీ నాయకుల పేర్లు నాకు సంపూర్ణంగా తెలుసు. అందుకే 2009 నుంచి 2023 వరకు ఎక్కడ నిలబడ్డా, ఎక్కడ గెలవడానికి అవకాశం ఉన్నా మళ్ళీ ఇక్కడికే వచ్చి మీ మధ్యలోనే ఉండి ఇక్కడే ఎందుకు పోటీ చేసినా అంటే ఇది నా కుటుంబము, ఇది నా సొంత ప్రాణంతో సమానము. అందుకే కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచే తిరిగి ఎన్నికల బరిలో దిగిన. 2018లో కుట్ర జరిగి ఓటమి చెందిన మీరు నిండు మనసుతో మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంట్లో నిలబడితే వందలాది వేలాది మంది కార్యకర్తలు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి సొంత ఖర్చులు పెట్టుకొని ఇల్లు తిరిగి కాళ్ళకు దండం పెట్టి అక్కడ ఉన్న ఓటర్లకు మా కొడంగల్లో అనుకోని తప్పిదం జరిగింది, ఈ రాష్ట్రానికి నష్టం జరుగుద్ది, మా అన్న ఓడిపోతే మల్కాజ్గిరి పార్లమెంట్లో అని మీరే తిరిగి 35 లక్షల ఓట్లున్న మల్కాజ్గిరిలో 14 రోజుల్లో మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చిన కొడంగల్ కార్యకర్తలే ఆనాడు అవిరాళమైన కృషి చేసి గెలిపించడం జరిగింది. కృతజ్ఞత తీర్చుకునే అవకాశం వచ్చింది. మీకు నిజంగా సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఈరోజు నేను అనుకుంటే ఏదైనా చేయగలిగిన స్థాయిలో మీ ఆశీర్వాదంతో నేను ఉన్నా. ఇంతకంటే పెద్ద పదవి వచ్చేది లేదు, ఇంతకంటే మంచి అవకాశం దేవుడు ఇచ్చేది లేదు. ఇంత గొప్ప అవకాశం, ఇంత మంచి పని చేసే అవకాశం వచ్చింది ఈనాడు. అందుకే మా సర్పంచులకు, ముఖ్యంగా మా మహిళా సర్పంచులకు, ఇంజనీరింగ్ చదువుకున్న ఆడబిడ్డలు కూడా ఈరోజు సర్పంచులుగా గెలిచి ఉద్యోగాలు వదులుకొని ఈరోజు ప్రజా జీవితంలోకి వచ్చిండ్రు. వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే, మీ గ్రామానికి ఏం కావాలనో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన 12,706 మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా, ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు నూతన సంవత్సరంలో